గోరక్షణ మహాపాదయాత్రగా భక్తుల ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యామ్ మందిర్లో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష పాదయాత్ర మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గోవుని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని ఇతర దేశాలు మన గోవు మూత్ర విసర్జనాలతో వివిధ ప్రయోగాలను వినియోగించుకుంటున్నారన్నారని అన్నారు. కానీ మనదేశంలో గోవులని నిర్దాక్షిణ్యంగా కబిలలకు తరలిస్తున్నారని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. సినీ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ తల్లి పాలే తర్వాత గోవు పాలు శ్రేష్టమైనది. గోవులను కాపాడుకోవడం మన ధర్మం. రాబోయే తరానికి ఆస్తులు కాదు, ఆరోగ్యాన్ని ప్రసాదించేవి గోమాతలు అని సుమన్ తెలిపారు. ఆవు పేడని ఇంట్లో కాల్చితే కూడా మంచిదని అన్నారు. కాల్చిన తర్వాత వచ్చే పొడిని త్రాగే నీళ్లలో కలుపుకొని తాగితే శరీరాన్ని కూడా ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. ఎన్నో ఔషధ తయారీలకు ఆవు విసర్జనలు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ నెల సెప్టెంబర్ 27న కాశ్మీర్ నుండి బయల్దేరి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహిస్తామని గో రక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమం చేపడుతున్న బాలకృష్ణ స్వామిని అభినందించారు. దయచేసి ఒక నిమిషం వేదిక మీద కూర్చోండి. సుమన్ గారి చేతుల మీద ఒక పాట ఆవిష్కరిస్తారు. ఇప్పుడు వారు ప్రత్యేకంగా పాదయాత్ర కోసం మీరు నడిచిన యాత్ర అంతా ఎల్ఈడి మీద డిస్ప్లే చేయాలని ఒక యాత్ర రవీందర్ గారు అది ప్లే చేసింది రాదు. కలిసి ఆగండి. మైక్ పాత్ర ఏంటి? 10,000 మందికి మేము శిక్షణ ఇస్తున్నాము. ప్రతి జిల్లా తిరిగి యువ రైతుల్ని సేకరించాలనేది నేను ఫౌండేషన్ లో ఎవరు ₹1 డబ్బు ఇచ్చినా కానీ ఖచ్చితంగా కానీ ఓపెన్ గా అందరికి కూడా చెప్తాం కాబట్టి ఎక్కడ ఏ రూపాయి కూడా మిస్యూజ్ కాదు. మన ధర్మానికి మన గోవుకు మాత్రమే ఉపయోగపడుతుంది. జస్వంత్ భాయ్ గారు కూడా అదేవిధంగా ఈ పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరు నాకు కారు ఇచ్చారు, ఒకరు డబ్బులు ఇస్తున్నారు, ఒకరు మనుషులు విశాఖి ఇక్కడ కాశ్మీర్ నుంచి మీరు ఆల్మోస్ట్ జనరల్ గా అన్ని పనులు పాల్గొనే ఈ కాఫీ కానీ మిల్క్ ఏదైనా పాయసం చేయడం కానీ అయితే పెరుగు పెట్టి మంచిగా చేయాలని ఆయుర్వేద ప్రోడక్ట్స్ కి పాలు ఉపయోగపడుతుంది. అన్నిటికీ పాలు ఏదైనా ఇస్తుంది. సరే, అది కూడా తల్లి పాలు కనుక లేదంటే మనం ఇచ్చేది ఆవు పాలు. గాడిద పాలు కాదు, మేక పాలు కాదు, ఏనుగు పాలు కాదు, ఏ పాలు కాదు, ఆవు పాలు ఇస్తారు. మరి అలాంటి ఆ జంతుని ఆ విధంగా చంపడం న్యాయం. ఒకసారి మీరు మనసు చేయబెట్టుకుని ఆలోచించారు. అన్ని మతాలన్నీ కూడా వాళ్ళని చెప్తున్నాను. మీ ఇంట్లో ఒక ఆడదికి ఇంత పాలు ఉంటే బిడ్డకి ఇవ్వడానికి పాలు లేకపోతే మీరు ఇచ్చేది ఆవు పాలు. అలాంటి ఆవుని మీరు అలా చేస్తారు. న్యాయం. ఒక అన్యాయం జరిగినప్పుడు మరి మీకు అన్యాయం జరగాలి కదా, అది ఎక్కడికి పోదు. అదే మాదిరిగా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్స్ అంటే ఈరోజు బాలకృష్ణ గురుస్వామి గారు, ఆయన మీకు అందరూ తెలుసు, గోమాత రక్షలో ఆయన చాలా ముందుకు వెళ్తున్నారు. మొన్న కూడా పాదయాత్ర చేశారు తిరుపతి ఆ సైడ్ అంతా. ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దానికి ఈ రోజు గెట్ టుగెదర్ పెట్టారు. మరి ముఖ్యంగా మిత్రుడు శ్రావణ్ గౌడ్, దీనికి ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు చెప్పడంతో ఈ రోజు నేను వచ్చాను. ముఖ్యంగా ఇది ఒక చాలా బర్నింగ్ టాపిక్. ఇది మన ముఖ్యంగా హిందువులే కాదండి, అందరికీ గోవు అనేది అంత ఇంపార్టెంట్ యానిమల్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. దానివల్ల పాలు వస్తుంది. మరి పాలు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఒకే పాలే కాదు, పెరుగు, మజ్జిగ, స్వీట్స్ కి, ఆయుర్వేద ప్రొడక్ట్స్ కి, అదే యూరిన్ గోమూత్రం ఈరోజు మెడికల్ గా. తర్వాత దానికి పేడ కూడా ఏంటంటే పల్లెటూరులంతా ఏంటంటే ఈ వాళ్ళకి కింద నేలకి వేసేవారు. అండ్ ముఖ్యంగా హిందువులకి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఒక జంతువుని చెప్పాలి. ఎందుకంటే ప్రతి దేవుడు దగ్గర, ఆల్మోస్ట్ అన్ని దేవుడి దగ్గర కింద గాని పైన గాని వెనక గాని మీరు చూసారంటే గోవు కనపడుతుంటుంది. ప్రతి దేవుడికి అది ఇష్టం. అదే మరి కులం విషయంలో వస్తే మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. ఇది మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. సో మన అందరూ ఏంటంటే కలిసి దీన్ని రక్షించాలి. దీనికి జరుగుతున్న అన్యాయాన్ని మనం రక్షించాలి. నేను మిగతా అంటే ఒక బఫలో కానీ బైసన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ గోవు గురించి మాట్లాడుతున్నాను.
సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. మన భారతీయ యూత్ అందరికీ చెప్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో ఎన్నో మ్యాజిక్ ఉందండి. దీని గురించి అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది నాలిక కూడా మన హ్యాండ్ టచ్ అయితే తెలియకుండా మనకున్న కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి. అంటే భోజనాలు పెట్టేటప్పుడు మన నాలిక టచ్ అయితే ఎన్నో తీసుకుంటాయి. అంత అద్భుతమైన అంత ప్రియమైన ఒక జంతువుని చంపడం చాలా అన్యాయం. తల్లి పాలు లేకపోతే ఈరోజు ఇచ్చేది ఆవు పాలే, మేక పాలు కాదు, గాడిద పాలు కాదు, వేయ పాలు కాదు. మరి అది కూడా మీరు మర్చిపోయి దాన్ని చంపుతుంటే దాని కన్నీళ్లు, దానికి శాపాలు మీకు తగలదా? ఒక్కసారి ఆలోచించండి. మనుషులే కాదండి, జంతువులను కూడా మనం హింసిస్తే అది కూడా శాపాలు పెడతాయి. అందుకే కొన్ని ఇందాక చెప్పాను, కొన్ని ఇళ్లలో వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండమైన పూజలు చేస్తారు, కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండరు, సాగు ఉంటాయి, రోగాలు వస్తాయి, నష్టం ఉంటుంది. ఎందువల్ల ఆ భూమిలో ఎన్నో సంవత్సరాల ముందు జంతువుల్ని ఇలాంటి ఆవుల్ని చంపుకుంటారు. మనకు తెలియదు, అది తెలుసుకోవాలి. సిద్ధాంతాన్ని పిలిచి ఆ భూమి కింద ఏముంది తెలుసుకోవాలి. తెలియకుండా కట్టేసి వాళ్ళు ఆలోచిస్తారు, ఏంటి వాస్తు ప్రకారం మనం కట్టాం కదా, ఎందుకు ఇలా ఇబ్బంది వస్తుంది, ముహూర్తం ప్రకారం మనం చేసాం కదా, పెద్ద పూజారి పీఠాధిపతి వచ్చారు కదా, ఎందుకు ఇలా మనకి ఇబ్బంది జరుగుతుంది అనుకుంటారు. కారణం అది. జంతువుల శాపాలు కూడా మనం ఎప్పుడు ఏ జంతువులు మనం కట్టకూడదు. జంతువుల శాపాలు, ముఖ్యంగా ఆవు శాపం అనేది చాలా భయంకరమైనది. మీరు దాన్ని పెంచండి, దానికి ప్రేమ ఇవ్వండి, అది చూడండి, మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి మీరు చూడండి. అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.